సజెషన్స్, డైరెక్షన్స్ సజెషన్స్ వస్తాయి, అడ్వైజెస్ వస్తుంటాయి. కంటి చూపుద్దనే బెదిరిస్తున్నట్టున్నారుగా మీరు. సచిన్ గారు, నేను సజెస్ట్ చేస్తాను అంతే. శ్రీనివాస్ గారు ఏది చేస్తే అది ఫైనల్, మేము అందరం అగ్రీ చేస్తాం అంతే. ఓకే, అతని డెసిషన్ కి మేము శిరసావహిస్తాం. బా నా సినిమా గురించి సినిమా గురించి. సినిమా అన్నది నా చైల్డ్హుడ్ నుంచి ఒక ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు అంటే విభిన్న కోణాలు ఉంది. ఒక మిడిల్ క్లాస్ బాయ్ ఒక ఉన్నత స్థాయికి రావడానికి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడానికో, లేకపోతే ఒక రాజకీయంగా కానీ ఒక ఉన్నత పదవికి రావడానికి కానీ పడిన కష్టాలు, అవి ఎలా ట్రావెల్ చేసామన్నది ఒక థీమ్ తీసుకుంటే, అందులో ఫ్యామిలీ లైఫ్ మరో కోణం, ఫ్యామిలీ లైఫ్ ఎలా సాగింది, ఆ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నటువంటి ఈగోస్ మెయిన్గా ఇక్కడ మాకు ప్లే చేసినాయి. దువ్వాడ శ్రీనివాస్ రియల్ స్టోరీని రీల్ స్టోరీగా మనం చూడొచ్చు ఈ సినిమాలో. అదే ఒకవైపు ఇది ప్రేమ జీవితం, మాధురిని, అది ఈ లైఫ్ని, ఈ మూడు కోణాలని, ఈ మూడు డైమెన్షన్స్ని కథలో రాస్తూ కన్విన్స్ చేయాలి. అది మా మెయిన్ కాన్సెప్ట్. ఇది రాంగ్ అంటారు అందరూ. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అడల్టరీ నేరం కాదు అంటే దాన్ని గురించి మేము మాట్లాడటం కాదు, లేకపోతే ఆ సెక్షన్ గురించి మాట్లాడటం కాదు, ఆ జడ్జిమెంట్ గురించి మాట్లాడటం కాదు. ఎన్నో జీవితాలు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో భార్యాభర్తలుగా ఒక ఆడమగ వివాహం చేసుకున్న తర్వాత, వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, సామాజికపరమైన ఇబ్బందులు వస్తాయి, అన్నీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులన్నింటినీ తలదించి ఎదుర్కొనే తత్వం ఎప్పుడైతే, అంటే ఈ సినిమాలో ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్లో మాధురి అనే ఒక ఎలిమెంట్ కూడా ఉందా? అది ఉంది, అదొక కోణం. రొమాంటిక్ మాధురి గారు మీరు ఉన్నారా మూవీలో? ఆ కోణాన్ని మేము జస్టిఫై చేయాలనుకుంటున్నాం, కన్విన్స్ చేయాలి ప్రేక్షకుల్ని. సో మీరు మాధురి గారిని కన్విన్స్ చేశారా ఆ రోల్ చేయడానికి? మరి ఆ డైరెక్టర్ ఏం చేస్తారు, మేమైతే కథ ఇచ్చాం సార్, కథ రాసుకున్నారు, తమిళనాడు నుంచి ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. మరి డైరెక్టర్ మమ్మల్ని పెడతారా, ఇంకో హీరోని పెడతారా, ఇంకో హీరోయిన్ పెడతారో తెలియదు. రెడీ యాక్ట్ చేయడానికి ఒకవేళ ఆప్షన్ వస్తే? నేనైతే రెడీగానే ఉన్నాను. సో కన్ఫర్మేషన్ వచ్చేసింది అయితే. ఇక్కడ నుంచి పాలిటిక్స్ నుంచి కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే మీ నవ్వు కావచ్చు, మీ డైలాగ్స్ కావచ్చు, పొలిటికల్ కెరియర్లో మీరు మాట్లాడిన సందర్భాలు చూసాం. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, మరి ముఖ్యంగా మీ ఇంట్లో ఇష్యూస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి పొలిటికల్గా, మరి ముఖ్యంగా పార్టీలో కూడా మీ ప్రాధాన్యత తగ్గింది అనే చర్చ జరుగుతోంది. సో పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ మీ పార్టీ మీద పడుతోంది, ఇన్ఫ్యాక్ట్ మీ రాజకీయ లైఫ్లో పడుతోంది అనుకున్నప్పుడు జగన్ మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? జగన్తో మీరు మాట్లాడారా? అంటే ఇక్కడ ఒకటి ఉంది సార్, సాధారణంగా ఇది ఎలా అంటే రాంగ్ యాంగిల్లో పోర్ట్రేట్ అవుతుంది. ఈయనకు పిల్లలు ఉన్నారు కదా, భార్య ఉంది కదా, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాడు కదా, ఒక ప్రోటోకాల్లో ఉండి ఇలా చెయ్యొచ్చా, ఇది ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది ప్రజలకి, ఇది తప్పు కదా అన్నది సమాజం ఆలోచిస్తారు. సో సమాజాన్ని మేమే కారణం వల్ల చేసాం, అసలు ఆ కుటుంబాల కారణాలు ఎటువంటి పరిస్థితులకు దారితీసాయి, ఆ ఈగోస్ అన్నది ఏ స్థితికి వచ్చింది, అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఇది వెళ్ళిందని గతంలో మీరు మాట్లాడారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీకు ఇంకా పొలిటికల్ గ్రాఫ్ పడిపోతుంది అంటూ చర్చ జరుగుతున్నప్పుడు, ఇది నా పరిస్థితి, నేను ఇది చెప్పాను అని చెప్పి జగన్ చెప్పారు. జగన్ ఎటువంటి ఆన్సర్ వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే కాదు, ఎన్నికలకి 2 ఏళ్ల ముందు నుంచి కూడా మా విషయాలు తెలిసేటప్పుడు అసలు యాక్చువల్ నేను ఇన్ఛార్జ్, నేనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. అసలు ఫస్ట్ టికెట్ నాదే అనౌన్స్ చేశారు కూడా ఇంచుమించు స్టేట్లో. నేను పని చేసుకుంటూ పోతున్నాను, ఒకసారి ఇంట్లో ఉన్న గొడవలు అన్నీ ఆయనకు తెలుసు, సెటిల్ చేసే నాకు టికెట్ అనౌన్స్ చేశారు. అయినప్పటికీ కూడా గొడవలు ఇంకా ఎక్కువైనప్పుడు నేను అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి, నేను తప్పుకుంటాను, మరి ఎన్నికల్లో నేను పోటీ చేయను, మీరు వాణికే టికెట్ ఇచ్చేసేయండి, నేను అదంతా మనం చెప్పాను. ఈ సిచ్యువేషన్ లో మాట్లాడారా? ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో చెప్పాను, అన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు మనం వాస్తవాలు అయితే అధిష్టానం ముందు తెలియజేసాం, ప్రజలకి తెలియజేసాం. జరిగిన పరిస్థితులను బట్టి, మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి గ్రాఫ్ కొంత పడుతుంది అన్నది నిజం, అది వాస్తవమే. అరే శ్రీని ఇలా చేశాడా, మనం శ్రీని ఇలా అనుకున్నాం కదా, ఇలా చేశాడు అనుకునే వాళ్ళు ఉంటారు. దాన్ని కన్విన్స్ చేసుకొని, నాకైతే టెక్కలి నియోజకవర్గంలో అది పెద్ద డిఫరెన్స్ చూపించాల. ఎందుకంటే ఫస్ట్ నాకు మదర్ కాన్స్టిట్యున్సీ నాకు టెక్కలి. ఆ టెక్కల్లో ఆలోచించుకుంటే గత 2 ఏళ్ల నుంచి జరుగుతున్న గొడవలు, అంతకుముందు మా ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్స్ ప్రజలకు తెలుసు.
నేను పోటీ చేస్తే నేను అంటుంది ఏంటంటే శ్రీనివాస్ గారు, జరుగుతున్న పరిణామాలు మీరు అన్నట్టుగా పర్సనల్ లైఫ్ మీదైనప్పటికీ ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు వాళ్ళ కింద వాళ్ళు భావిస్తుంటారు. సో ఇటువంటి సినారియోలో అధిష్టానాన్ని కన్విన్స్ చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళ నుంచి రిప్లై తీసుకోవడం ఒక ఎత్తు. అక్కడ జగన్మోహన్ రెడ్డి నుంచి మీకు ఏమైనా హామీ వచ్చిందా? యూ కెన్ గో లేదు నేను చెప్పాను, అన్ని సార్కి చెప్పాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయనకి కొంత తెలుసు కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. ప్రస్తుతానికి ఇది కొద్ది రోజులు నేను పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళ్ళిన తర్వాత రాను రాను దీన్ని ప్రజలు అడ్జస్ట్ అవ్వాలి. నేను తీసుకున్న డెసిషన్కి ఆల్రెడీ టెక్కల నియోజకవర్గంలో అయితే తెలుసు, అదే మీకు చెప్తున్నాను. నాకు ఎన్నికల్లో 73,000 ఓట్లు వచ్చాయి. నా మీద గెలిచిన అచ్చెన్నాయుడు 30,000 డిఫరెన్స్, 30,000తో గెలిచాడు. అంటే వేవ్లో మా జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీ మినిమం 45,000 వచ్చాయి, కానీ ఒక అచ్చెన్నాయుడికే 30,000 వచ్చాయి. అంటే ప్రజలు నా పక్షాన ఉన్నట్టే కదా. ఇంత వేవ్లో కూడా ఆయనకి 45,000-50,000 ఇవ్వలేదు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. 70,000 మెజార్టీ నేను తెచ్చుకుంటాను, రాష్ట్రంలో నాదే హైయెస్ట్ మెజార్టీ అని ప్రగల్భాలు పలికిన అచ్చెన్నాయుడికి నా మీద 33,000 వచ్చాయి. అంటే ఈ వేవ్ గురించి మీరు మాట్లాడుకున్నారు. పబ్లిక్ నాకు కన్విన్స్ అయినారు, శ్రీను తప్పు చేయలేదు, శ్రీనికి